విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత సత్సంగ సంయోజక్ శ్రీ రాళ్లపల్లి పాపయ్య శర్మ గారు ఈరోజు మన వివేక్ భారత్ ఛానల్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వివేక్ భారత్ ఛానల్కు స్వాగతం. చాలా సంతోషం మీ ఛానల్కి రావడం కూడా. ఈరోజు మేము మీ నేపథ్యం గురించి, విశ్వ హిందూ పరిషత్తులో మీ బాధ్యతల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. నా పేరు రాళ్లపల్లి పాపయ్య శర్మ. విశ్వ హిందూ పరిషత్తులో గత 25 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. మొట్టమొదట బజరంగ్ దళ్ సంయోజక్గా, కోనసీమ జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్గా, జిల్లా సంఘటనా కార్యదర్శిగా, అలాగే రాజమండ్రి విభాగ సంఘటనా కార్యదర్శిగా, అలాగే ఏకల్ అభియాన్కి ఆంధ్రప్రదేశ్ అభియాన్ ప్రముఖగా పనిచేస్తూ ఉన్నాను. ఈ 25 సంవత్సరాల నేపథ్యంలో ప్రస్తుతం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సత్సంగ సంయోజక్గా బాధ్యతలో ఉన్నాను. విశ్వ హిందూ పరిషత్ స్థాపన ఎప్పుడు జరిగింది, ఏ లక్ష్యంతో జరిగింది? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఇది సమయం సందర్భం కూడా. అవునండి, మీరు వినే ఉంటారు, విశ్వ హిందూ పరిషత్తు షష్ఠ్యబ్ది ఉత్సవాలని చెప్పి జరుగుతూ ఉన్నాయి. 1964లో దీనిని ముంబైలోని సాందీపని ఆశ్రమంలో స్వామి చిన్మయానంద అధ్యక్షతన ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ స్థాపన అనేది జరిగి 60వ సంవత్సరం పూర్తయింది. అందుకే మనం దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్తు ఈ షష్ఠ్యబ్ది ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉందన్నమాట. అయితే మీరు అడిగారు ఎందుకు ఈ విశ్వ హిందూ పరిషత్ స్థాపన అని. మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి. అంటే ఎప్పుడైతే ఈ సనాతన ధర్మానికి గ్లాని జరుగుతుందో ఆయా కాలాల్లో నేను అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాను అని చెప్పి 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో దాన్ని నిజం చేయడం కోసమే విశ్వ హిందూ పరిషత్ స్థాపన అనేది జరిగింది. అంటే దీని యొక్క స్థాపన నేపథ్యమే ఈ సనాతన ధర్మ రక్షణ కోసం. ఎందుకంటే మనం గత 1000 సంవత్సరాలుగా అనేక దాడుల్ని ఎదుర్కొన్నాం. మహమ్మదీయులు పరిపాలన ఒక 1000 సంవత్సరాలు మన భారతదేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క పరిపాలనలో ఈ సనాతన హిందూ ధర్మాన్ని అనేక విధాలుగా దాడులకు గురి చేశారు. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఇక్కడ 200 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ సనాతన ధర్మాన్ని ఎంతవరకు దీన్ని నాశనం చేయాలో అంత ప్రయత్నాలు చేశారు వాళ్ళు. వీటన్నిటి నేపథ్యంలో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి హిందువులందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్, అంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతటి కోసం ఒక సుసంఘటితమైనటువంటి సంఘటన శక్తి నిర్మాణం చేయడం కోసం, ఈ ధర్మ సంరక్షణ కోసం ఒక వేదిక కావాలని చెప్పి మన పూజ్య పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే మన జాతీయవాదులు ఎంతోమంది కలలు గని ఆ కళల యొక్క సాకారమే మన విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన. విశ్వ హిందూ పరిషత్ చాలా ఉద్యమాలు చేసింది. విశ్వ హిందూ పరిషత్ ఈ సనాతన ధర్మ రక్షణ కోసం చేసిన సేవ ఎంతవరకు ఉందంటారు? 1964కి ముందు ఆత్మవిశ్వాసం కోల్పోయి హిందూ సమాజం అంతా కూడా నిర్లిప్తతతోటి ఒక నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఎప్పుడైతే మనం 1964లో ఈ యొక్క పూజ్య పీఠాధిపతులు, మఠాధిపతులకు ఆశీస్సులతోటి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుని ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పాడో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఏదైతే చెప్పారో ఆ యొక్క దాని స్ఫూర్తిగా విశ్వ హిందూ పరిషత్తు ఈ 60 సంవత్సరాల్లో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఈ మధ్యనే చూశారు అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం. మొత్తం భారతదేశం యొక్క దిశనే మార్చినట్టు ఉద్యమం అది. అనేక మంది భాగస్వాములతోటి సుమారుగా ఈ దేశంలో ఉండేటటువంటి ఒక 40 కోట్ల మంది హిందువులందరినీ కూడా ఒక సంఘటితంగా శక్తిగా తయారు చేసి ఒక వారధిగా, అంటే భారతదేశంలో ఉండేటటువంటి హిందువులందరికీ కూడా ఒక వారధిగా ఈ అయోధ్య నిర్మాణం అనేది జరిగింది. 1984లో ప్రారంభించబడినటువంటి ఈ అయోధ్య ఉద్యమం 2024లో ఆ యొక్క భవ్య మందిర నిర్మాణం జరిగి
అక్కడ బాలరాముణ్ణి ప్రతిష్ఠించే వరకు కూడా విశ్వ హిందూ పరిషత్తు ఒక అద్భుతమైనటువంటి నేతృత్వంలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈవేళ స్వామి వివేకానందుడు ఏదైతే ఆయన కలలు కన్నాడో, హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అని ఏదైతే ఆయన నినదించారో, ఆ నినాదాన్ని వేళ యావత్ హిందూ సమాజం కూడా ఆ విధంగా గర్వంగా హిందువునని చెప్పుకునేటటువంటి స్థితిని వేళ నిర్మాణం చేయడం జరిగింది. జై శ్రీరామ్ అనేటటువంటి ఒక నినాదం ఈవేళ ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకునేటటువంటి ఒక మాధ్యమం వేళ జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో మనం ఈ ఉద్యమాన్ని ఈవేళ ఈ విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే కొంతమంది మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ రామాలయ నిర్మాణం కోసం ఉద్యమం చేసింది, రామాలయం నిర్మాణం పూర్తయింది, ఇంకా ఇంతటితో విశ్వ హిందూ పరిషత్ పని పూర్తయింది కదా అని చెప్పి అంటూ ఉంటారు. అసలు విశ్వ హిందూ పరిషత్ ఇంకా ఏం కార్యక్రమాలు చేయబోతుంది, అసలు ఎంతవరకు విశ్వ హిందూ పరిషత్ ఉంటుందని మీరు అనుకుంటారు? ఈవేళ మన భారతదేశంలో ఉండేటటువంటి హిందూ సమాజాన్ని కబళించడానికి 3 శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రైస్తవం, కమ్యూనిజం, ముస్లిం. అయితే ప్రస్తుతం ఈ కమ్యూనిజం అనేది అది నిర్వీర్యం అయిపోయింది. దాని యొక్క ఉనికి కూడా ఈవేళ మన భారతదేశంలో లేదు. కానీ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఈ యొక్క క్రైస్తవీకరణ జరుగుతోంది. అలాగే ముస్లిం తీవ్రవాదం, ముస్లిం యొక్క ఇక్కడ దాడులు జరగడం కానివ్వండి మన హిందూ దేవాలయాల మీద. అంటే మహమ్మదీయుల యొక్క పరిపాలనా కాలంలో 33,000 దేవాలయాల్ని నేలమట్టం చేసి మసీదులు కట్టారు ఆ దేవాలయాల మీద. వాటిలో ముఖ్యమైనవి అయోధ్య రామ జన్మభూమి, కృష్ణ జన్మస్థానం మధుర, కాశీ విశ్వనాథ మందిరం. ఈ 3 ప్రధానమైనవి. ఇవి కాక అనేకమైనటువంటి దేవాలయాలు నేలమట్టం చేయడం జరిగింది. అయితే వాటన్నిటినీ కాకపోయినా చిట్ట చివరి హిందువు, ఈ భారతదేశంలో ఉండేటటువంటి చిట్ట చివరి హిందువు, ఈ దేశం నాది, ఈ ధర్మాన్ని నేను రక్షించుకోవాలి, నేను భారతమాత యొక్క సంతానం అనేటటువంటి గర్వంగా చెప్పుకునేటటువంటి స్థితి వచ్చేంత వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ పని కొనసాగుతూ ఉంటుంది. కృణవంతో విశ్వమార్యం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు హిందూ ధర్మమే ఉండేది. అందుకే మనం సంకల్పంలో చెప్తాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పి. జంబూద్వీపం అంటే ఇండోనేషియా, అలాగే ఆఫ్రికా ఖండం, ఆసియా, ఇంకా అనేక ఖండాల వరకు విస్తరించినటువంటి ఇది ఏదైతే ఉందో, హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షరే అని చెప్పి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి వేదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సూక్తి ఏదైతే ఉందో అది నెరవేరేంత వరకు కూడా, భారతమాతని విశ్వగురువుగా తీర్చిదిద్దేంత వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ పని చేస్తుంది. నిరంతరం ఇది గంగా ప్రవాహంలా ఈ యొక్క పని సాగుతూ ఉంటుంది. మత మార్పుల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. సో మత మార్పిడి అనగానే కేవలం హిందూ మతం నుంచి పరాయి మతానికి, క్రైస్తవ మతానికో ముస్లిం మతానికో మార్చడమే కదా మన దేశంలో ఉన్నది. అసలు ఈ మత మార్పులు మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయంటారు? అసలు హిందూ ధర్మంలో ఈ మత మార్పిడి అంటే తెలియదు మనకి. ఎందుకంటే సర్వ ఆరాధన మనకుంది. మనం ఏ విధంగా అయినా సరే భగవంతుడిని చేరడానికి నువ్వు ఏ మార్గం అయినా అనుసరించని చెప్పి మన సనాతన ధర్మం చెప్తోంది. అది దానిలో ఉండేటొక విశిష్టత. ఎందుకంటే మనకు అంత విజ్ఞానం ఉంది. అయితే ఈ క్రైస్తవం మహమ్మదీయులు మతాల దగ్గర వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళ మతాల్లో సరైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి సిద్ధాంతం, ఒక విశిష్టమైన ఆరాధన పద్ధతులు లేని కారణంగా వాళ్ళ మతాలు రాబోయే కాలాల్లో ఇవి నిలబడవని చెప్పి ఈ జనాల్ని పెంచుకోవడం కోసం, వాళ్ళ సంఖ్యని పెంచుకోవడం కోసం ఈ మత మార్పిడి అనేటటువంటి దాన్ని ఎక్కువగా మన హిందూ మతం ధర్మం మీద వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి విదేశాల నుంచి అనేకమైనటువంటి నిధులు వస్తున్నాయి వాళ్ళకి. ఆ నిధులతోటి ఇక్కడ ఈ సనాతన ధర్మం అందక దూరంగా ఉన్నటువంటి కొన్ని వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభపెట్టి, వాళ్ళని ముఖ్యంగా ఈ ఏవో వాళ్ళకి ఉద్యోగమో లేకపోతే వైద్యమో పేరుతోటో వాళ్ళని మతం మార్పిడికి గురి చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం విశ్వ హిందూ పరిషత్తు
కూడా పనిచేస్తోంది చాలా పెద్ద ఎత్తున. ధర్మ ప్రసార విభాగం అని చెప్పి ఒక ఆయాముని ప్రారంభించి ధర్మ ప్రసార విభాగం ద్వారా మనం కూడా ఎవరైతే ఈ ధర్మం నుంచి మతం మారారో వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి తీసుకురావడం కోసం ఘర్ వాపస్సి అనేటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా ఎవరైతే మతం మారారో మన సోదరులే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మన బంధువులే, అయితే కొన్ని కారణాల రీత్యా మతం మారారు. అంచేత అటువంటి వ్యక్తుల్ని మనం కలిసి మళ్ళీ తిరిగి ధర్మంలోకి తీసుకురావడం కోసం విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నియోగి కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషను వాళ్ళు మొత్తం ఈ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క భారతీయుల్లో ఉండేటటువంటి వర్గ వ్యవస్థల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళందరినీ కూడా మతం మార్చడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఈ యొక్క భారతదేశమే విచ్ఛిన్నం అయ్యేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆ నియోగి కమిషన్లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అప్పుడే ఇది బాగా వెలుగులోకి రావడం జరిగింది, ఈ మత మార్పిళ్ళు అనేటటువంటి దాన్ని. ఎవరైతే మతం మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇప్పటివరకు మనం అనేక లక్షల మందిని తిరిగి స్వధర్మంలోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ ఘర్ వాపసీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతోందండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు ఒక 25,000 మంది గిరిజన సోదరుల్ని ఘర్ వాపసీ స్వధర్మంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఎస్సీలని చెప్పి ఎవరినైతే ఈవేళ మనం అంటున్నామో ప్రభుత్వ వాటి లెక్కల ప్రకారం అటువంటి వాళ్ళందరినీ కూడా మన సోదరుల్ని వేళ హిందూ ధర్మంలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ హిందూ ధర్మంలో చెందినటువంటి వాళ్ళే. అందుకే విశ్వ హిందూ పరిషత్తు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా 1966లో ప్రయాగలో ఒక కుంభమేళా జరిగింది. విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనంలో ఒక పిలుపిచ్చారు, హైందవ సోదర సర్వే నహిందుర్ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్రం సమానత. అంటే ఈ సనాతన ధర్మంలో పుట్టినటువంటి ప్రతి వారు కూడా అందరూ సమానమే. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎవరు పతితుడు కాదు, అందరూ కూడా భారతమాత యొక్క సంతానమే, అందరూ సమానమే అని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు 1966లో అక్కడ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ఆధారంగా ఈవేళ అనేక మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆ ఎస్సీ కాలనీస్కి వెళ్ళి అక్కడ దేవాలయాల నిర్మాణం, అదేవిధంగా సత్సంగాలను ఏర్పాటు చేయడం, సామూహిక పూజా కార్యక్రమాలు చేయడం, మన భారతమాత గురించి వాళ్ళకి తెలియజేయడం, ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి విలువల్ని భగవద్గీత గురించి వాళ్ళకి చెప్పడం, మన రాముడు మన జాతీయ మహాపురుషుడు రాముడు గురించి రామాయణం గురించి వాళ్ళకి వివరించడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. నెమ్మదిగా సమాజంలో మార్పు వస్తుంది. ఈ యొక్క మత మార్పిడిని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఈవేళ ఉంది. ఎందుకంటే హిందూ ధర్మానికి వారసులు హిందువులే. ఇది విశ్వ హిందూ పరిషత్ వల్ల లేకపోతే కొన్ని సంస్థల వల్ల అయ్యే పని కాదు. సరే, మనం ఏదైతే మన యొక్క ఇంటి పేరుని బట్టి మన తాత ముత్తాతల నుంచి ఏ విధంగా అయితే వారసత్వాన్ని అందిపుచ్చుకొని వారసత్వ సంపదను ఏ విధంగా అయితే మనం తీసుకుంటున్నామో అలాగే మనందరం కూడా ఋషుల యొక్క సంతానం. అందుకే మనకి గోత్రాలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఒక గోత్రం ఉంటుంది. అంటే ఆ గోత్రానికి సంబంధించిన ఋషి యొక్క సంతానం మనం. అందుకనే మనం ఈ సనాతన ధర్మంలో ఈ కుల వివక్షత అనేది విదేశీయుల యొక్క పరిపాలన కాలంలో వచ్చింది తప్ప హిందూ ధర్మంలో లేదు. ఇది సనాతన ధర్మంలో కుల వ్యవస్థ అంటరానితనం అనేది లేదు. అందుకే మనం గుణానికి ప్రాధాన్యం ఇస్తాం. సంతు రవిదాస్ ఎవరు? ఆయన ఒక చెప్పులు కుట్టేటటువంటి ఒక చిన్న కులంలో అని చెప్పుకునేటటువంటి వ్యక్తి. సంతు రవిదాస్ని ఈవేళ మనం ఒక పూజ్య గురుస్థానంలో పెట్టుకుని పూజిస్తున్నాం మనం. అలాగే మన ముమ్మిడివరం బాలయోగి వారు ఉన్నారు. బాలయోగి కూడా ఒక ఎస్సీ కులంలోనే పుట్టారు. అయినప్పటికీ ఆయన ఒక మహాత్ముడుగా ఒక ఋషిగా ఆయన యావత్ హిందూ సమాజం కూడా గౌరవిస్తోంది. అంచేత ఇదన్నీ కూడా ఈ యొక్క హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం, విభజించడం కోసం ఆ యొక్క
క్రైస్తవ మిషనరీలు, విదేశీయులు ఇక్కడ పరిపాలనా కాలంలో హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ విధంగా వాళ్ళు ఈ విభజన అనేది చేయడం జరిగింది. మత మార్పుల వల్ల దేశం విచ్ఛిన్నం అవుతుందని ఒక సర్వేలో మీకు తెలిసిందని అంటున్నారు. అంటే ఈ మత మార్పిడి వల్ల ఎందుకు అలా విచ్ఛిన్నం అవుతుందని అంటారు? భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947 వచ్చింది. అదే సంవత్సరం 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తే ఆగస్టు 14న ఈ దేశం ముక్కలైంది. అక్కడ ఉండేటటువంటి ఆ ముస్లిమ్స్ అందరూ కూడా తిరుగుబాటు చేసి అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఉద్యమం చేసి కొట్లాట్లు సృష్టించి, గొడవలు సృష్టించి, నరమేధం చేసి అనేక మంది, లక్షల మంది హిందువుల్ని చంపేసి, ఆడవాళ్ళని మానభంగాలు చేసి చాలా భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఈ అఖండ భారతాన్ని ముక్క చేసి పట్టుకెళ్ళిపోయారు. అదేవిధంగా బంగ్లాదేశ్గా విడిపోయింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్. ఒకప్పుడు ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉండేటటువంటి భాగాలు. అంటే ఎప్పుడైతే హిందూ సమాజం సంఖ్య తగ్గి ఆ యొక్క వాళ్ళ సంఖ్య పెరుగుతుందో అప్పుడు ఈ అఖండ భారతం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది, ముక్కలైపోతుంది. ఈవేళ విదేశీయాలకు కావాల్సినటువంటిది కూడా అదే. ఈ అఖండ భారతం ఉండకూడదు, భారతదేశం చాలా బలంగా ఒక గొప్ప దేశంగా ఇది ఉండకూడదని చెప్పి ఈవేళ వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దేశాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఈ దేశాన్ని అనేక ముక్కలుగా ఏవైతే రాష్ట్రాలుగా ఉన్నాయో ఈ రాష్ట్రం ఒక దేశంగా విచ్ఛిన్నం అవడం కోసం ఈవేళ విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. మన భారతదేశంలో ఉండేటటువంటి కొంతమంది స్వార్థ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఏజెంట్లుగా వాళ్ళ యొక్క ఆ యొక్క డబ్బులకి కక్కుర్తుపడి, అధికారానికి కక్కుర్తుపడి ఇక్కడ ఈ విధంగా విభజన సిద్ధాంతాలని తీసుకొచ్చి ఇక్కడ దక్షిణాది వారు, ఉత్తరాది వారు, ఆర్యులు, ద్రావిడులు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా జార్జ్ సోరోస్ అనేటటువంటి ఒక విదేశీయుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉండేటటువంటి తన ఏజెంట్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ అనేక కుట్రలు పన్నుతూ ఉన్నాడు. జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తుల్ని, పార్టీల్ని ఈ దేశంలో అధికారంలోకి రాకుండా వాళ్ళందరినీ కూడా ఓడించి ఎవరైతే విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారో, విదేశీయులకు కొమ్ముగా వస్తున్నారో అటువంటి వ్యక్తులు ఇక్కడ పరిపాలకులుగా రావాలని చెప్పి అనేక కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళ హిందూ సమాజం అంతటినీ కూడా మేల్కొల్పి విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క విస్తృతంగా ఈ యొక్క జాగృతి అనేటటువంటి కార్యక్రమం కూడా తీసుకొస్తుంది. అయితే సనాతన ధర్మం అనేది చాలా గొప్పది అని అది ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్పే విషయం. అయితే ప్రపంచపరంగా చూస్తే హిందువులం మైనారిటీలుగా హిందువులు ఉండే దేశాలు భారతదేశంతో పాటు ఏవో కొద్ది దేశాలు మాత్రం ఉన్నాయి. ఈ బంగ్లాదేశ్ సంఘటన జరిగినప్పుడు కూడా మనకు కనిపించిన ఒకే ఒక దేశం భారతదేశం. ప్రధానమంత్రికి తను రక్షణ కల్పించగలిగిన దేశంగా. అయితే ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం వల్ల లేదా భారతదేశంలో సనాతన ధర్మం నిత్యంగా ఉండడం వల్ల ప్రపంచానికి ఎటువంటి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మనం ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళిన, ఒక అర్చన చేసిన, ఒక పూజ చేసిన లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు గణేష్ నవరాత్రులు చెప్తున్నాం మనం. గణేష్ నవరాత్రులు పూజ చేస్తూ మనం కేవలం ఈ పూజ చేసేటటువంటి వ్యక్తే నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలని చెప్పట్లేదు మనం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తున్నాం మనం. అదే దీని యొక్క గొప్పతనం. కానీ మిగతా మతాల వాళ్ళు కేవలం అల్లాన్ని నమ్మిన వాడే స్వర్గానికి వెడతాడు, అల్లాన్ని నమ్మని వాళ్ళు అందరూ కూడా కాఫీర్లు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని ఇస్లామీకరణ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చెప్తారు. అంటే మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు, మతం వారే ఉండాలి. పోనీ వాళ్ళ మతం వాళ్ళే అత్యధికంగా ఉన్న చోట ఏమైనా శాంతి ఉందా అంటే ఈవేళ చూడండి, మనం దేశాలు అనేక దేశాల్లో ఉన్నాయి, ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా శాంతిగా సుభిక్షంగా ఉండాలి అంటే అది కేవలం సనాతన ధర్మంలోనే ఉంటుంది. హైందువులు ఎక్కువగా ఉన్న ఈ దేశంలోనే హిందూ దేవీ దేవతను చాలా అసభ్యంగా దుర్భాషలాడుతూ వాక్ స్వాతంత్రం పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అవి చాలా టీవీ ఛానల్ అవి ప్రసారం కూడా చేస్తున్నాయి. అంత స్వేచ్ఛ భారతదేశంలో ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే భారతదేశంలో ఉండేటటువంటి హిందువుల్లో
ముఖ్యంగా ఉదాసీనత, నిర్లిప్తత, కుహనా సెక్యులరిజం, ఇవి ఈ పాలకులు ఈ హిందూ సమాజం మీద బాగా ఈ 70 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళల్లో బాగా ఈ బుర్రలోకి ఎక్కించారు. దానివల్ల ఉదాసీనంగా ఉంటున్నారు. అంటే హిందుత్వాన్ని తిట్టినప్పటికీ కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి చాలా తక్కువ మందికి ఉంది. అంటే జాతీయత భావం అనేది చాలా తక్కువగా ఉంది. అది తీసివేసి నీ యొక్క ధర్మాన్ని ఎవడైతే దూషించాడో, అవమానపరిచాడో వెంటనే స్పందించి ఆ అవమానాన్ని పారద్రోలి ఆ హిందూ ధర్మాన్ని, గొప్పతనాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా మన హిందూ సమాజంలో మార్పు తీసుకురావడం కోసం మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటివరకు పరిపాలించినటువంటి పార్టీలు హిందువులను అణగదొక్కడానికి అనేక చట్టాలు చేశాయి. ద్వితీయ శ్రేణి పౌరులుగా భారతదేశంలో ఉండే హిందువులు బతుకుతున్నారు ఈవేళ వక్ఫ్ అనేటటువంటి ఒక చట్టం ఉంది, వక్ఫ్ బోర్డు అని చెప్పి మీరు విన్నారు. అది భయంకరమైనటువంటి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది భారతదేశంలో. 1953లో ప్రవేశపెట్టిన ఈ వక్ఫ్ బోర్డు ఈవేళ మొత్తం భారతదేశాన్ని మింగేసేటటువంటి ఒక పెద్ద తిమింగలంగా తయారైంది. వక్ఫ్ బోర్డులో కనుక ఈ యొక్క గ్రామంలో పలానా భూమి ఇది మాదే అని చెప్పి వాళ్ళ యొక్క వక్ఫ్ చట్టంలో కనుక రాసుకుంటే అది వాళ్ళదైపోతుందిట. అంటే దాన్ని క్వశ్చన్ చేసేయడానికి కూడా ఆ వ్యక్తులకి అధికారం లేకుండా ఉంది. వాళ్ళు కేవలం ఆ వక్ఫ్ బోర్డులోనే వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మాది అని చెప్పి నిరూపించుకోవడం కోసం వాళ్ళు కాగితాలు పట్టుకెళ్ళి చూపించుకోవాలి. వాళ్ళు వక్ఫ్ బోర్డులో ఆ వక్ఫ్ బోర్డులో ఉండేటటువంటి వాళ్ళ వ్యక్తులందరూ కూడా ముస్లింలే. వాళ్ళు న్యాయం ఎట్లా చేస్తారు? అంచేత వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో వెళ్ళిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అక్కడైనా కనుక ఈ కేసు ఓడిపోతే. అంటే ఇంత భయంకరంగా ఈ దేశాన్ని కబళించడం కోసం ఒక పెట్టినటువంటి ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి చట్టాన్ని ఈ ప్రభుత్వం, గత పాలకులు ముస్లిం మైనారిటీ సంతుష్టీకరణ కోసం, ఓట్ల కోసం, ముస్లింల యొక్క ఓట్ల కోసం ఇటువంటి చట్టాలన్నీ చేశారు. వేళ ఎండోమెంట్ యాక్ట్ని పెట్టి హిందూ దేవాలయాల మీద వచ్చేటటువంటి ఆస్తుల్ని వేళ ప్రభుత్వం వాళ్ళు లెక్కలే సరిగా చెప్పట్లేదు. హిందువులు వేసినటువంటి ఆ కానుకలు ఏవైతే ఉన్నాయో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుని ఈవేళ ఈ దేశంలో హిందుత్వానికి ఏమైనా ఖర్చు పెడుతుందా అంటే లేదు. పోనీ హిందూ ధర్మ ప్రచారం చేస్తుందా అంటే లేదు. మొత్తం దేశానికి సంబంధించి అందరికీ ఉపయోగపడేలా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం క్రైస్తవుల యొక్క ఆ యొక్క చర్చిల ద్వారా ఆదాయాలు కానీ వాటి లెక్కలు కానీ ప్రభుత్వం అడగట్లేదు, తీసుకోవట్లేదు. అలాగే ముస్లిమ్స్ దగ్గర నుంచి కూడా తీసుకోవట్లేదు. పైపెచ్చు వాళ్ళకి ఇంకా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈవేళ మక్కా మదీనాకి వెళ్ళాలంటే ప్రభుత్వం ఈవేళ డబ్బులు ఇస్తుంది, వాళ్ళకి సదుపాయాలు కలగజేస్తుంది. అలాగే జెరూసలేం వెళ్ళాలంటే క్రైస్తవులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. కానీ హిందువులు ఒక వారణాసి వెళ్ళాలన్నా, ఒక అయోధ్య వెళ్ళాలన్నా, యాత్రలకు వెళ్ళాలంటే వీళ్ళే డబ్బులు పెట్టుకొని పైగా ట్యాక్సులు కట్టుకుని మరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. హిందూ దేవీ దేవతలను దూషించడం, లేదంటే వాళ్ళ మీద వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం, వీటిని చట్టపరంగా విశ్వ హిందూ పరిషత్ ఏమన్నా వీటి మీద పోరాటాలు చేస్తుందా? చేస్తోంది. ఎవరైతే ఈ హిందూ ధర్మాన్ని ద్వేషిస్తున్నారో, అవమానపరుస్తున్నారో అటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి చట్టాలని తీసుకురావడం కోసం మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఎండోమెంట్ని ఈ యొక్క ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించి హిందూ ధార్మిక మండళ్ళు, అంటే ఒక దేవాలయానికి, ప్రతి దేవాలయానికి ఒక భక్త మండలిని ఏర్పాటు చేసి ఆ భక్త మండలి ద్వారా ఆ దేవాలయం నిర్వహణ జరిగేటట్టుగా, ముఖ్యంగా మన హిందూ ధర్మం 5 మానబిందువుల మీద ఆధారపడి ఉంది. మాత, భూమాత, గోమాత, మన మఠ మందిరాలు, ధార్మిక గ్రంథాలు. ఈ 5 మీద కూడా ఈ యొక్క ముస్లింల పరిపాలనా కాలంలో, క్రైస్తవుల పరిపాలనా కాలంలో దాడులు జరిగాయి. అంచేత దీన్ని 5 రక్షించడం కోసం విశ్వ హిందూ పరిషత్తు అనేక ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వంతో. అందుకే ఈవేళ విశ్వ హిందూ పరిషత్తు హిందూ ఓట్ బ్యాంక్ నిర్మాణం కోసం పనిచేస్తోంది. అంటే ఈవేళ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు హిందూ సమాజాన్ని కులాల వారీగా, వర్గాల వారీగా విభజించి ఓట్లు దండుకొని హిందువులే ఓట్లు వేస్తున్నారు.
వాళ్ళు నాయకులుగా అయ్యి హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వ్యక్తులుగా ఈవేళ తయారవుతున్నారు. ఈవేళ చట్టాలు చేసేదంతా వాళ్లే కదా. అవును. అయితే హిందువుల ఓట్లతోటి గెలిచి హిందుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈవేళ చట్టాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని గెలవకుండా ఉండడం కోసం హిందూ ఓట్ బ్యాంక్ అనేటటువంటిది మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ హిందూ ఓట్ బ్యాంక్ కనుక నిర్మాణం అయితే తప్పకుండా ఈ దేశంలో అనేక మార్పులు వస్తాయి. ఇప్పుడు మీరు రామ జన్మభూమి ఉద్యమం చేశారు, రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఇలాంటి ఉద్యమాలు ఇంకా మీరు ఏమేం చేశారు? అనేక ఉద్యమాలు భారతదేశంలో మనం చేయడం జరిగింది ఇప్పటివరకు. అందులో ముఖ్యంగా రామసేతు ఉద్యమం. రామసేతు అంటే ఏదైతే 17 లక్షల సంవత్సరాల క్రితం ఆ యొక్క రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు, ధనుష్కోట్ నుంచి శ్రీలంక వరకు రామసేతు నిర్మాణం ఇక్కడ మానవ నిర్మితం అని చెప్పి నాసా వాళ్ళు గుర్తించి చెప్పారు. అది అంటే మన రామాయణంలో ఏదైతే చెప్పామో అది అక్కడ ఉంది. అది నాసా సైంటిస్టులే చెప్పారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కరుణానిధి ప్రభుత్వం వాళ్ళు 2006 ఆ సమయంలో ఆ యొక్క రామసేతుని తీసేసి అక్కడ ఓడరేవులు శ్రీలంకకి మనకి వెళ్ళడానికి వీలుగా అక్కడ ఒక దాన్ని నిర్మాణం చేస్తామని చెప్పి రామసేతుని కూలగొట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుని మనం ఉద్యమం చేసి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక 50 లక్షల మందితోటి ఒక అద్భుతమైనటువంటి మనం అక్కడ ర్యాలీ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి కూల్చడాన్ని వాళ్ళు ఆపివేయడం జరిగింది. ఇప్పటికీ రామసేతు అక్కడ యథాతథంగా ఉంది. ఆ రామశిలల్ని మనం దేశవ్యాప్తంగా కూడా ఊరేగించి ఆ నీటిలో ఏ విధంగా అయితే తేలుతున్నాయో అదంతా కూడా మనం ప్రజలకు చూపించాం. అంటే మన రామాయణంలో ఏదైతే చెప్పామో అది అక్కడ యథార్థంగా ఉందని చెప్పి సాక్షిభూతంగా మనం అందరికీ చూపించడం జరిగింది. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల దేవస్థానంలో 7 కొండలని 2 కొండలకే పరిమితం చేస్తూ ఒక జీవో రిలీజ్ చేశారు. 2 కొండలుగా చేస్తారు. 2 కొండల వరకే ఈ 7 వెంకటేశ్వర స్వామి సంబంధించి, మిగతా 5 కొండల్లో మిగతా మతాల వాళ్ళు దీంట్లో చర్చిలు కట్టుకోవచ్చు, మసీదులు కట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఒక పిక్నిక్ స్పాట్లుగా తయారు చేయడం కోసం ఆయన ఒక జీవో తీసుకొస్తే దాని మీద మనం తిరుపతి సంరక్షణ సమితి పేరుతోటి ఉద్యమం చేసి చాలా పెద్ద ఎత్తున 7 కొండలు కూడా వెంకటేశ్వర స్వామివే, ఇందులో ఇతరులు ఎవరికి కూడా ప్రమేయం లేదు, అవకాశం లేదని చెప్పి మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని గట్టిగా మనం నిలదీశాం. దాంతో ఆ జీవోని వెనక్కి తీసుకుని 7 కొండలు ఇప్పుడు యథాతథంగా మళ్ళీ మన వెంకటేశ్వర స్వామికి 7 కొండల వాడికి 7 కొండలు ఉండేలా 7 కొండలు ఉన్నాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రభుత్వం మనందరం కూడా అమర్నాథ్ యాత్రకు పెడతాం. అమర్నాథ్ యాత్రికుల కోసం ఒక కొంత భూమిని ప్రభుత్వం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. అంటే యాత్రికులు వెళ్ళినప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి, ఆహారం తీసుకోవడానికి, అక్కడ కొంతసేపు లంగర్ వేసుకోవడానికి కొంత స్థలం కేటాయించింది. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఈ ముఫ్తీ మహమ్మద్ సయీద్ అనే ముఖ్యమంత్రి ఉండేవాడు, షేక్ ఫరూక్ అబ్దుల్లా గవర్నమెంట్ ఆ సమయంలో ఈ ప్రభుత్వ భూమిని వెనక్కి తీసేసుకుని అమర్నాథ్ యాత్రికులు అక్కడ నివాసానికి అవకాశం లేకుండా చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున మన విశ్వ హిందూ పరిషత్తు చలో అమర్నాథ్ యాత్రకి పిలిపించి మళ్ళీ యథాతథంగా ఆ భక్తుల సౌకర్యార్థం ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమిని మళ్ళీ తిరిగి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గోరక్ష ఉద్యమం, గోవుల్ని ఈవేళ సంరక్షించాలి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మంలో గావో విశ్వస్య మాతరః, గోవులో మనం ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని గోహత్యలు జరగకుండా చట్టాలు చేయమని చెప్పి మనం ఉద్యమం చేయడం జరుగుతోంది. గో ఆధారిత వ్యవసాయం చేయడం, ప్రతి రైతుని కూడా ఈ దేశీయ గోవుని పెంచుకునేలాగా ఆ గోవు పాల యొక్క ఉత్పత్తి, గోవులో ఉండేటటువంటి ఆ పాలే కాకుండా గోమూత్రం ఏదైతే ఉందో అందులో ఔషధ తుల్యాలు ఉన్నాయి. అనేక రోగాలకి ఆ గోమూత్రం ఒక దివ్య ఔషధం అన్నమాట. క్యాన్సర్ కూడా తగ్గినటువంటి సందర్భాలు మనకి నిరూపణ అయ్యాయి. అంటే గోమూత్రంలో అంత విశేషత ఉంది. అవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేస్తూ ఈ గో హత్యల్ని మనం నివారించడం కోసం పెద్ద ఎత్తున మన విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తోంది. దీనిలో అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
నాకు తెలిసి ఒక 300-400 మంది కార్యకర్తలు ఈ గోల్ని సంరక్షించేటటువంటి సమయంలో ఎవరైతే ఈ గో హత్య చేసేటటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో బలైపోవడం జరిగింది. దీని మీద కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎక్కడ హిందూ ధర్మానికి అవమానం జరిగినా, ఎక్కడ నష్టం జరిగినా వెంటనే అక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు హిందుత్వ కణాలుగా, అంటే అగ్ని కణం ఉన్న చోట ఏదైతే ఆ యొక్క ప్రజ్వరిల్లుతుందో, అలాగే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త ఎక్కడుంటే అక్కడ హిందుత్వ కణాలుగా ఉండి ఆ యొక్క వెలుగుల్ని, హిందూ ధర్మాన్ని ప్రసరింపజేయడం కోసం విశ్వ హిందూ పరిషత్తు పనిచేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ సమాజంలో సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉందా? విశ్వ హిందూ పరిషత్తు యొక్క లక్ష్యమే సేవ, సురక్ష, సంస్కార్. అంటే ఈ సమాజంలో ఉండేటటువంటి అందరికీ కూడా సేవ చేయడం. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇప్పుడు మనకి ఈ మధ్యనే వరద వచ్చింది, మన విజయవాడ అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చిన చోట మన కార్యకర్తలు వెళ్ళి స్వచ్ఛందంగా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఆ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు, ఆహారం, మంచినీరు, బట్టలు, మందులు, ఈ విధంగా ఈ సేవ చేస్తూ ఉన్నాం మనం. అలాగే సురక్ష అంటే విశ్వ హిందూ పరిషత్తు ఎక్కడ ఉంటే అక్కడ ఒక సమితి నిర్మాణం చేస్తుంది. అంటే 1,00,000 జనాభాని మనం ఒక యూనిట్గా తీసుకుని దాన్ని ప్రఖండ్ అంటాం. ప్రఖండ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఒక మండలం అనొచ్చు. ఒక మండలానికి ఒక టీంని వేస్తాం, ఒక సమితి ఉంటుంది. ఆ సమితి ఆ మండలంలో ఈ 1,00,000 జనాభా పరిధిలో ఒక సమితి ఉంటుంది. అలాగే ఖండ సమితి అని ఒకటి ఉంటుంది, అంటే 10,000 జనాభా ఆ ఉన్నటువంటి ఆ 10,000 జనాభా ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఒక ఖండ అంటాం. అక్కడ ఒక సమితి ఉంటుంది, ఒక 5 సభ్యులతోటి. అలాగే ఉపఖండ అని చెప్పి ఒక 2,000 మంది సభ్యులు జనాభా ఉండేటటువంటి పరిధి మనం గ్రామం అనుకోవచ్చు. ఒక గ్రామం ఆధారంగా అక్కడ గ్రామ సమితి ఉంటుంది. తర్వాత జిల్లా స్థాయి, ఇట్లా ఒక సమితిలు నిర్మాణం చేయడం. ఆ సమితి ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే సంస్కారం, హిందూ సమాజానికి మంచి సంస్కార విలువలు ఇవ్వడం కోసం, అంటే మన పూర్వీకులు ఎవరైతే మహానుభావులు జన్మించారో ఈ ధర్మాన్ని పరిరక్షించడం కోసం 5 లక్షల సంవత్సరాల క్రితం మన మహానుభావుడు వేదవ్యాసుడు వారు మనకి మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలని ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆయన అవన్నీ ఆ జ్ఞాన సంపన్న ఇచ్చి ఉండకపోతే వేళ మన పరిస్థితి ఏంటి? అంచేత అటువంటి మహాత్ముల్ని మనం నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. ఆ రామాయణంలో ఉండేటటువంటి విశిష్టత, భారతంలో ఉండేటటువంటి కృష్ణుడి యొక్క నీతి, ఆయన ఏ విధంగా ధర్మ సంస్థాపన చేశాడు, ఆ విధంగా పిల్లలందరికీ కూడా తెలియాలి, రాబోయే తరాలకి తెలియాలి. భగవద్గీత, గీతలో ఉండేటటువంటి విషయాలు అందరికీ తెలియాలి. అంచేత దీని ఆధారంగా మనం అక్కడ సత్సంగం నిర్మాణం చేసాం. సత్సంగం పెట్టి సత్సంగాల ద్వారా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అంటే సేవ చేస్తాం. సురక్ష అంటే అక్కడ ఉండే హిందూ సమాజాన్ని రక్షించడం కోసం ఒక సమితి నిర్మాణం చేయడం, సమితి ద్వారా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక దేవాలయ ఆధారంగా, కేంద్రంగా ఈ యొక్క పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే నిత్య కార్యక్రమాలు అంటే ఇవన్నీ వస్తాయి. నిత్య కార్యక్రమాల్లో ఈ సమితి నిర్మాణం, సత్సంగాలు ఇవన్నీ కూడా నిత్య కార్యక్రమాలు. నైమిత్తిక కార్యక్రమాలు అంటే మన పండుగలు, వినాయక చవితి వచ్చింది, ఈ వినాయక నవరాత్రులు చేయడం సామూహికంగా, దేవీ నవరాత్రులు చేయడం, ఈ విధంగా గీతా జయంతి, ఇటువంటివన్నీ కూడా నైమిత్తిక కార్యక్రమాలు. సామాజిక సమరసత, ఇటువంటివన్నీ కూడా నైమిత్తిక. ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి కొన్ని, అంటే ప్రత్యేకంగా ఏవైనా ఒక ఉత్సవాలు వచ్చినప్పుడు, జయంతులు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఆందోళనాత్మక కార్యక్రమాలు అంటే హిందూ ధర్మానికి ఎక్కడైనా నష్టం జరిగితే, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే, ఒక దేవాలయానికి ఏదైనా నష్టం జరిగితే అక్కడికి వెళ్ళి మన కార్యకర్తలు అక్కడ ఉండే హిందూ సమాజాన్ని అంతటినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఆందోళన చేసి ఆ నష్టాన్ని పూడ్చడం కోసం మనకిక్కడ అంతర్వేదిలో మన రథాన్ని దగ్ధం చేశారు కొంతమంది వ్యతిరేక శక్తులు, దుర్మార్గులు. అప్పుడు ఒక ఉద్యమం చేసాం మనం. ఆ రథం తగలబెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి దాన్ని, ఆ నష్ట నివారణ చర్యల కోసం యావత్ హిందూ సమాజాన్ని కూడా
సంఘటన తీసుకొచ్చి అక్కడ మనం ఆ కార్యక్రమాలు చేసి ఇటువంటి ఆందోళనాత్మక కార్యక్రమాలు ఉంటాయి, ప్రత్యేక కార్యక్రమాలు. ఈ విధంగా నిరంతరం కూడా ఈ హిందూ సమాజంలో ఒక జాగృతి తీసుకురావడం కోసం, అంటే ఈ ధర్మం నాది, ఈ దేశం నాది, ఈ సంస్కృతి నాది, దీనికి నేను వారసుణ్ణి అనేటువంటి భావన, స్పృహ నిరంతరం ఆ వ్యక్తిలో ఉండే విధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. కోవిడ్ సమయంలో విశ్వ హిందూ పరిషత్ ఏమైనా సేవ చేసిందండి? చాలా కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా ఎవరైతే ఈ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లు ఇవ్వడం జరిగింది, అలాగే మందులు ఇవ్వడం జరిగింది, ఆహారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మీరు ముందు మాట్లాడుతూ హిందూ ఓట్ బ్యాంక్ అనే పదం వాడారు. అంటే హిందూ ఓట్ బ్యాంక్ మీరు ఏ రాజకీయ పార్టీకి దీన్ని బదలాయించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు? అంటే మన ఉద్దేశం ఏమిటంటే హిందువులందరూ కూడా ఏదో ప్రత్యేకమైన ఒక పార్టీ అని కాకుండా ఈ హిందూ ధర్మానికి ఎవరైతే ఈ ధర్మానికి మేము రక్షిస్తామో, హిందూ దేవాలయాల్ని మేము కాపాడతాము, హిందువులకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు మేము తీసుకురాము, ఈ యొక్క మెజారిటీగా ఉన్నటువంటి హిందూ సమాజానికి మేలు చేసేలాగా మేము పనిచేస్తాము, ఈ దేవాలయాల్ని కాపాడతాము, ఈ సంస్కృతిని మేము గౌరవిస్తాము, ఈ యొక్క జాతీయ మహాపురుషులైనటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, వివేకానందుణ్ణి, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్, ఇటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మేము గౌరవిస్తాము, వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా మేము పరిపాలన చేస్తాము అనేటటువంటి ఏ పార్టీలు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెడుతున్నారో అటువంటి రాజకీయ పార్టీలకి మేము సపోర్ట్ చేస్తాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్నా, సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఆర్థికంగా బలంగా ఉండాలి సంస్థ ఏదని. అయితే మరి నిధుల సమీకరణ అనేది విశ్వ హిందూ పరిషత్తులో ఏ విధంగా జరుగుతుందంట? చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రస్తుతం మేము ఆ నిధుల కొరతతోటే ఉంది మన సంస్థ. అవునండి. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మనకి ఈ యొక్క క్రైస్తవ మిషనరీల మాదిరిగా విదేశాల నుంచి అది మనకి కుప్పలు తెప్పలుగా నిధులేం రావు. అంటే ఎక్కడికక్కడ ఆ సమాజాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచే తీసుకుని ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మనం ఒక 20 రూపాయలు ప్రతి హిందూ హితచింతక్ అని పేరుతోటి తీసుకుంటాం విరాళం. అంటే కేవలం 25 రూపాయలు. 20 రూపాయలు అంటే ఈ దేశంలో ఉండే ప్రతి హిందువు, అంటే ఈ దేశ హితం కోసం, ఈ ధర్మ హితం కోసం నేను ఒక 20 రూపాయలు సమర్పిస్తున్నాను అనేటటువంటి దాంతో ఆ విధంగా తీసుకుంటున్నాం. అదే కాకుండా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ధర్మరక్షా నిధి అని చెప్పి మన సమాజంలో ఉండేటటువంటి ఆర్థికంగా ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్నారో అటువంటి వారి యొక్క వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం చేసే కార్యక్రమాలు చెప్పి వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర మనం రిసీట్ ఇచ్చి ఆ యొక్క డబ్బులు తీసుకుని ఇదంతా కూడా ఒక అకౌంటబిలిటీగానే ఈ యొక్క అదంతా కూడా ఇవన్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అయితే ఈ సనాతన ధర్మ రక్షణ కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ విశ్వ హిందూ పరిషత్తో పాటు ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంది, కొన్ని చోట్ల శివసేన పేరు వినిపిస్తూ ఉంటుంది. అలా సంస్థలు చాలా ఉన్నాయి. అయితే ఈ సంస్థలన్నిటితోటి మీకు సమన్వయం ఎలా ఉంటుంది? అసలు ఆర్ఎస్ఎస్తో మీకు ఉన్న సంబంధం ఎలా ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ అనేది 1925లో పరమ పూజ్య డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అనేటువంటి మహానుభావుడు ప్రారంభించారు దీన్ని. అది వ్యక్తి నిర్మాణం. అంటే ఈ దేశంలో ఉండే ప్రజలలో వ్యక్తి నిర్మాణం, అంటే ఈ దేశభక్తులుగా తయారు చేయడం కోసం, ఒక మంచి క్యారెక్టర్ బిల్డప్ చేయడం కోసం, పూర్తిగా ఈ యొక్క దేశం కోసం తనకి తాను సమర్పించుకునేలాగా ఒక స్వయం సేవక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే స్వయంగా తనకి తనుగా ఈ దేశం కోసం, ధర్మం కోసం పని చేయాలనేటటువంటి విధంగా అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయడం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్కి మాతృ సంస్థే. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క స్ఫూర్తితోటే ఆర్ఎస్ఎస్ యొక్క ద్వితీయ సరసంఘచాలక్ పరమ పూజనీయ శ్రీ మాధవరావు సదాశివ్ గోల్వాల్కర్ గురూజీ అంటారు, వారి యొక్క నేతృత్వంలోనే మన విశ్వ హిందూ పరిషత్తుని ప్రారంభించడం జరిగిందండి. అదే విశ్వ హిందూ పరిషత్తులో కొన్ని ఉన్నాయి కదా బజరంగ దళ్, ఇలా వాటి గురించి వివరిస్తారా? బజరంగ దళ్ అనేది విశ్వ హిందూ పరిషత్తులో యువకుల విభాగం. అంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఈ వయసు కలిగినటువంటి యువకులు ఎవరైతే ఉంటారో, ఉక్కు నరాలు ఇనుప కండరాలు గల వ్యక్తులు. స్వామి వివేకానందుడు ఒక సందర్భంలో చెప్పారు,
నాకు ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగినట్టు ఒక 100 మంది యువకులు కనుక లభిస్తే ఈ దేశాన్ని నేను పరమ వైభవ స్థితికి తీసుకెడతానని చెప్పి ఆ మహానుభావుడు కలలుగా అన్నారు. అయితే ఆయన కలల్ని సాకారం చేయడం కోసమే మన విశ్వ హిందూ పరిషత్ ప్రేరణగా తీసుకొని బజరంగ్ దళ్ అనేటటువంటి పేరుతోటి ఈ యొక్క యువకులందరినీ కూడా వాళ్ళల్లో ఒక మంచి ఆత్మస్థైర్యాన్ని తీసుకొచ్చి దేశభక్తులుగా ధర్మ సంరక్షకులుగా తయారు చేయడం కోసం ఈ బజరంగ్ దళ్ అనేది పనిచేస్తోంది. వీళ్ళు ఎక్కడ హిందుత్వానికి అవమానం జరిగినా వెంటనే అక్కడ ఉండేటటువంటి ఆ బజరంగ్ దళ్ కార్యకర్తలు వచ్చి ముఖ్యంగా ఈవేళ లవ్ జిహాద్ అనేటటువంటిది చాలా ఎక్కువగా మన ఉంది, మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. హిందూ ఆడపిల్లల్ని లవ్ జిహాద్ అనేటువంటి పేరుతోటి ముస్లిం యువకులు టార్గెట్ చేసి హిందూ ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి మతం మార్చి వాళ్ళని విదేశాలకు కొంతకాలం వాడుకుని పిల్లల్ని కని కొంత విదేశాలకు అమ్మేస్తున్నారు, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇటువంటి వాటిని అడ్డుకోవడం కోసం బజరంగ్ దళ్ ఈవేళ బాగా ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే గో సంరక్షణ కోసం పనిచేస్తుంది. అది విశ్వ హిందూ పరిషత్తులో యువకుల విభాగం. అలాగే దుర్గావాహిని అని చెప్పి కూడా ఉంది, యువతీ విభాగం. అంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నట్టు ఈ వయసు గల అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కరాటే నేర్పించడం. అంటే వాళ్ళ ఆడది అబల కాదు, ఆది పరాశక్తి అని వాళ్ళని తయారు చేసుకోవడం కోసం వాళ్ళకి కర్రసాము కత్తిసాము నేర్పించడం, వాళ్ళని ఒక మంచి వ్యక్తులుగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సోదర నివేదిత, రాణి అహల్య హోల్కర్ అని చెప్పి పేరు వినే ఉంటారు మీరు. ఆవిడ ఏ విధంగా అయితే పనిచేసిందో వారి యొక్క జీవితాన్ని ఇప్పుడు యువతలు ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ ధర్మ సంరక్షణలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడానికి పనిచేస్తుంది. అయితే సాధారణంగా మన సనాతన ధర్మం మీద ఉన్న ఒక అపోహ ఏంటంటే మహిళలకు ప్రాధాన్యత ఉండదు అని. విశ్వ హిందూ పరిషత్లో మహిళా ప్రాధాన్యత ఎలా ఉందంట? మహిళలకి అత్యంత ప్రాధాన్యత విశ్వ హిందూ పరిషత్తులో ఉంది. విశ్వ హిందూ పరిషత్తులో మాతృశక్తి అని చెప్పి ఒక విభాగమే ఉంది ప్రత్యేకించి. మాతృశక్తి అంటే ఎవరైతే ఈ వివాహితులైనటువంటి యువతులు ఉంటారో, మహిళలు ఉంటారో వీళ్ళందరి కోసం పనిచేసేటటువంటి ఒక విభాగం మాతృశక్తి ఉంది. అలాగే విశ్వ హిందూ పరిషత్ సమితుల్లో ఖచ్చితంగా మహిళలు అందులో సభ్యులుగా ఉండాలి. అంటే పురుషులతో సమానమైనటువంటి విధంగానే మహిళలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. విశ్వ హిందూ పరిషత్తులో ముఖ్యమైనటువంటి 15 ఆయాములుగా పనిచేస్తుంది. అవేమిటంటే బజరంగ్ దళ్, దుర్గావాహిని, మాతృశక్తి, సత్సంగ్ విభాగం, అలాగే ధర్మ ప్రసారం, అలాగే మందిర అర్చక పురోహిత్, విశేష సంపర్క్, కార్యాలయ విభాగం, ధర్మయాత్ర మహాసంఘ్, సామాజిక సమరసత, గోరక్ష అని ఇలా అనేక పేర్లతోటి మనం పనిచేస్తున్నాం. కృతజ్ఞతలు. మా స్టూడియోకి వచ్చి విశ్వ హిందూ పరిషత్ గురించి, అలాగే ధర్మం కోసం, దేశం కోసం చాలా విషయాలు మాకు తెలియజేశారు. వివేక్ భారత్ ఛానల్ తరపున మరోసారి మీకు ధన్యవాదాలు.